అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నిన్న ఆర్సీబీ విన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మా మూమెంట్స్ని రీకాల్ చేసుకోవడానికి చేస్తాను అనమాట. ఫైనల్లీ హోమ్ గ్రౌండ్ ఫేవర్ని బ్రేక్ చేస్తారు ఆర్సీబీ. అది చాలా మంచి విషయం. అలాగే గెలవడం కాదు, ఓడిపోయే మ్యాచ్ని కూడా టర్న్ చేసి చూపించారు. అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎవడో చెప్పాడు అంటే యాక్చువల్గా చిన్నస్వామి నా హోమ్ గ్రౌండ్ అని చెప్పేసి సమ్ కాంతారా సీన్ రీక్రియేట్ చేశాడు. అందరికి తెలుసు కదా ఎవరో. కోహ్లీ అందరికీ ఇప్పుడు ఓన్లీ కింగ్ కోహ్లీగానే తెలుసు. బట్ తనకు తెలియదేమో తను ఫస్ట్ ఢిల్లీ యంగ్ గన్. ఓకే, తను ఫస్ట్ ఢిల్లీ యంగ్ గన్ అయిన తర్వాతే కింగ్ కోహ్లీ అయ్యాడు. తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో ఇప్పుడు అక్కడికే వస్తున్నాడు. గెట్ రెడీ. రివెంజ్ కోహ్లీకి కప్ ఆఫ్ టీ ఖచ్చితంగా ఎవరి దానికి ఇచ్చేస్తాడు, ఎవరిది బాకీ ఉంచుకోడు. ఓకే, ఆల్రెడీ ఎక్కడో మా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా 2 wins అంతే. విల్ బీ ఇన్ టాప్ 4 అండ్ ఆల్సో సెమీస్ కూడా క్వాలిఫై అవుతాం. నాకు తెలిసి 2 wins కంటే ఎక్కువే వస్తాయని నేను బిలీవ్ చేస్తున్నాను. హోప్ వి ఫినిష్ ఇట్ ఆన్ టాప్. ఓకే, నిజమే చిన్నస్వామి స్టేడియం దాన్ని ఏమంటారు, రాహుల్కి అలాగే కరుణ్ నాయర్కి ఇద్దరికి కూడా హోమ్ గ్రౌండే. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకకి చాలా మ్యాచెస్ ఆడారు అక్కడ. బట్ స్టిల్ వాళ్ళు ఎవరినైతే టచ్ చేయకూడదు, ఎవరినైతే అంటే నేను రాహుల్ గురించి చెప్తున్నా, ఎవరినైతే వాళ్ళు టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేశారు. ఆ రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా 27 మ్యాచ్ కోసం. చేజింగ్ రావాలి, కోహ్లీ 100 కొట్టాలి. అంటే అట్లీస్ట్ 100 కాకపోయినా 50+ స్కోర్ అయితే చేయాలి కంపల్సరీ. టాప్లోకి వెళ్ళిపోతాడు ఆబ్వియస్లీ. నాకైతే టాప్ రన్ గెటర్ అవుతాడని చెప్పేసి చాలా హోప్స్ ఉన్నాయి ఈసారి. చూడాలి. యాక్చువల్గా రాహుల్ ఏమని అనుకుంటున్నాడేమో, యాక్చువల్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే కోహ్లీకి ఒక స్టాండ్ కూడా ఉంది. ఓకే, డెఫినెట్లీ హీ విల్ గివ్ ఇట్ బ్యాక్. హీ విల్ గివ్ ఇట్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఓకే, చూద్దాం ఏమవుద్దు. బట్ ఇవాళ అయితే నాకు ఇది చాలా హైనిచ్చింది. లాస్ట్ నైట్ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారు. యాక్చువల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఎలా అయితే ఆర్సీబీని చూడాలనుకుంటున్నారో అలాగే ఆడారు. హోప్ వీ బ్రింగ్ ఇట్ back this time. It's 18 and give it to the same guy, like who is wearing jersey number 18, that is King. Okay.